వామో, ఒక పని మనిషికి నెలకు 45,000 జీతం ఇచ్చేస్తున్నారా? అమ్మాయి నాకే అంత లేదు కదా. ఏహే, నీకెంతుంటే నాకెందుకులే కానీ ఈ వీడియో చేసిన అమ్మాయికి మరీ జీతం ఎక్కువ వచ్చేస్తున్నదమ్మో. అందుకే పని మనిషికి అంత ఇచ్చేస్తుంది, లేకపోతే బిల్డప్ కోసం చెప్తుందో. నువ్వు మరీ ఆ అమ్మాయిని అలా తక్కువ చేయొద్దు, మాకు కూడా భావోద్వేగాలు ఉంటాయమ్మాయి. ఈడ నీ ఉద్వేగాలు భావాలతో మాకు పనిలేదులే కానీ ఆ అమ్మాయి అని చెప్తుందో చూడు నువ్వు ఒకసారి. బెంగళూరులో నివసించాలంటే చేయాల్సిన ఖర్చులకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారింది. యులియా అస్లోమోవా అనే రష్యన్ మహిళ ఇటీవల తన నెలవారీ ఖర్చుల జాబితాను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది. ఆమె 11 ఏళ్లుగా బెంగళూరులోనే నివసిస్తోంది. ఆమె చెప్పిన ఖర్చుల వివరాలు వింటుంటే షాక్ కొట్టడం ఖాయం. బెంగళూరులో 3 సభ్యులతో కూడిన తన కుటుంబానికి నెలకు సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందట. తన ఇంటి అద్దె 1,25,000 రూపాయలు. అంతేకాదు, తిండి, గృహోపకరణాల కోసం 75,000 ఖర్చు చేస్తుంది. స్కూల్ ఫీజుల కోసం 30,000 రూపాయలు, ఫిట్నెస్ కోసం మరో 30,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. పెట్రోల్ కోసం నెలకు 5,000 రూపాయలు. ఇలా మొత్తం అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో పని మనిషికి ఇస్తున్న జీతం సంగతి చెప్పేసరికి పెద్ద షాకే. ఇప్పుడు పని మనిషి జీతం గురించి గొడవ జరుగుతోంది. యూలియా తన పని మనిషికి నెలకు 45,000 ఇస్తున్నట్టుగా ఆ వీడియోలో చెబుతోంది. ఇప్పటికే ఈ వీడియో లక్షలాది మంది చూశారు. రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఒక యూజర్ సరదాగా, మీరు తాజ్ హోటల్లో నివసిస్తున్నారా అని ప్రశ్నించాడు. అద్దె 1,25,000, అది టైపింగ్ మిస్టేకా అని మరొకరు అడిగారు. నా సంవత్సర ఆదాయాన్ని ఈమె ఒక్క నెలలోనే వేస్ట్ చేస్తుందని మరొకరు ఫన్నీ కామెంట్. పని మనిషికి 45,000 రూపాయలా? చదువుకొని ఉద్యోగం చేసే వాళ్లకు అంత ఇవ్వడం లేదుగా అని ఇంకొకరు కామెంట్ చేశారు. అప్పుడెప్పుడో బెంగళూరుకు షిఫ్ట్ అయినప్పుడు అన్నీ చీపుగా ఉండేవట. ఇప్పుడు విపరీతంగా పెరిగిందని చెబుతోంది యూలియా. కానీ ఇప్పుడు 3 ఫ్యామిలీ మెంబర్స్ హాయిగా బతకాలంటే నెలకు కనీసం 2.5 లక్షల రూపాయలు కావాల్సిందే అంటోంది. అయితే చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఆమె లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుందని, అందుకే దానికి తగ్గట్టుగానే ఖర్చులుంటాయని అంటున్నారు. ఆమె తన పని మనిషికి 45,000 రూపాయలు చెల్లించడం మీదే ఇప్పుడు డిస్కషన్.